ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం మొదలుపెట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పలు మలుపులు తీసుకుంటూ ఇప్పటికే రాజకీయంగా చర్చనీయాంశం అవుతూనే ఉంది. అయితే కొంతకాలంగా కార్మికులు ఉద్యమాలు చేస్తుండటంతో ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పరోక్షంగా మాత్రమే అడుగులు వేస్తుంది. కానీ తాజాగా వైజాగ్లో సిఐఐ సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విషయంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో విపక్ష వైసీపీ రంగంలోకి దిగిపోయింది. ఉద్యోగులు తాము తీసుకుంటున్న వేతనాలకు న్యాయం చేయడం లేదని, ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదేనంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు మాటల్ని వైసీపీ వక్రీకరిస్తుందంటూ నిన్న వివరణ ఇచ్చారు. అయినా ఈ వివాదం చల్లారకపోవడంతో ఇవాళ నేరుగా ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు వ్యాఖ్యలు నేపథ్యంలో తమ స్టాండ్ ఏంటో తేల్చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో నెలకొన్న అపోహల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఇందులో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని తెలిపింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని పేర్కొంది. తద్వారా స్టీల్ ప్లాంట్కు మరింత న్యాయం అందిస్తామని క్లారిటీ కూడా ఇచ్చింది. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది? పని చేయాలి, పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైంది డబ్బులు తెచ్చిస్తూ ఉంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి. ఏమి అన్సెటిల్మెంట్ ఉంది దాంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని